హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ ఛాలెంజ్ కోసం ఫిష్ కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో. వచ్చేయండి. దీనికోసం కడాయి పెట్టుకున్నాను. మసాలా రెడీ చేసుకుందాం. ఫస్ట్ ధనియాలు, కొంచెం మెంతులు, అలాగే ఇలాచీ, లవంగా, బిర్యానీ ఆకు, ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు ఫ్రై చేసాం కదా, వాటిని మిక్సీలో తీసుకున్నాను. మిక్సీ అప్పుడే పట్టొద్దు. ఇప్పుడు నేను మళ్ళీ ఆయిల్ పోసుకుంటున్నాను. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. నేను 4 కట్ చేసుకున్నాను. 2 ఫ్రై చేసుకుంటాను, 2 పక్కకు పెట్టుకుంటాను, మళ్ళీ కర్రీలో వాడదాము. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీలో తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నేను కడాయిలో ఆయిల్ పోసుకున్నాను. ఇంతకుముందు మనం కట్ చేసి కొన్ని పక్కకు పెట్టుకున్నాం అన్నాను కదా ఆనియన్స్, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఫిష్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు పసుపు. ఇంతకుముందు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా మసాలాలన్నీ ఫ్రై చేసి, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేయాలి. ఇంతకుముందు పేస్ట్ అంటే మనం ఆనియన్ ఫ్రై చేసాము, మసాలాలన్నీ ఫ్రై చేసాము కదా ఫ్రెండ్స్. ఆ ఆనియన్ మసాలాలు అన్నీ కలిపి ఒక పేస్ట్ చేసేసుకోవాలి, కొంచెం వాటర్ పోసి. ఆ పేస్ట్ నేను ఇప్పుడు ఇందులో వేసేసాను. దీన్ని కొంచెం మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ పేస్ట్ని ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆయిల్ అంతా పైకి వచ్చింది, ఈ మసాలా మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇది కొంచెం ఫిష్ కాబట్టి నీసు వాసన రాకుండా ఉండాలి అంటే కారం కొంచెం ఎక్కువే పడుతుంది, కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి. అలాగే ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ కారం వేసినాక కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో నేను చింతపండు పులుసు పోస్తున్నాను. చింతపండు పులుసు ఈ మసాలా కొంచెం ఉడికేటట్టు కాసేపు ఒక 2 minutes ఉడికించండి, రెండు కలిపి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వచ్చింది దీంట్లో కూడా. ఇది కూడా మంచిగా ఉడికింది మసాలా అంతా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ని మరగనిద్దాం. ఒక 5 minutes అట్లా వాటర్ మొత్తం మంచిగా మరగాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మంచిగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఫిష్ వేసేద్దాం. చూడండి, ఇప్పుడు ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఈ గ్రేవీలో ఫిష్ని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడే పెట్టాలి స్పూను, ఇంకోసారి పెట్టకూడదు ఇందులో స్పూను. మూత పెట్టేసి ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఉతుకుతా ఉడుకుతుంది. కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకుందాం, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఓకే ఫ్రెండ్స్, మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో నేను ఇంకా నా హస్బెండ్. ఇవాళ మొత్తం ఫిష్ ఐటమ్సే. చాలా రోజుల నుండి అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్, కానీ చాలా రోజుల నుండి ఆపేసాము. ఇవాళ అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే పూరి ఇంకా ఫిష్ కర్రీ, దోశ ఇంకా ఫిష్ కర్రీ, అలాగే ఫిష్ బిర్యానీ, ఫ్రై పీస్. ఓకేనా? ఈ ఛాలెంజ్ మన సబ్స్క్రైబర్స్ కోసం, ఎవరైతే అడిగారో వారి కోసం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పనిష్మెంట్ ఉంటుంది, అలాగే కామెంట్స్ చదవడం కూడా ఉంటుంది. అలాగే ఈ వీడియో వచ్చిన వెంటనే 10కి వస్తుంది. 10 నుండి 11 వరకు టక్టగా చూసి కామెంట్ చేసేయండి. 1 అవర్లో వచ్చిన కామెంట్స్ని పేరుతో సహా చదివేస్తాము. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? రెడీ? 1. ఎవరిష్టం, ఏదన్నా తినొచ్చు, ఎట్లయినా ఏం లేదు. మొత్తం లాస్ట్కి అయితే ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళు విన్. ఓకేనా? రెడీ? 1, 2, 3 స్టార్ట్.
పూరీతో ఫిష్ కర్రీ మాత్రం ఫస్ట్ ఫ్రెండ్స్ తినడం. అంటే ఆ ఫస్ట్లో ఒకసారి తిన్నాం అడిగితే. దోశలో మాత్రం ఫస్ట్ బాగుంది. అంటే మరీ సూపర్ అని కాదు, ఓకే 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 ఉంది. ఏమైంది? మిగిలిపోయింది పూరి ఇంకా. ఫ్రెండ్స్, ఫిష్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అందులో ఫ్రై ఎంతమందికి ఇష్టం, కర్రీ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. ఫిష్ కాబట్టి కొంచెం చూసుకొని తినాల్సిందే మెల్లగా.
బాగుంది ఫిష్ అయితే. లాస్ట్ సార్ ఫిష్ తిన్నప్పుడు ఎవరు గెలిచింది మన ఇద్దట్లో? గుర్తుందా? నువ్వే. నేనేనా? ఆ రోజు అయింది కదా తింగర పింగర. నేను ఒకటి తిన్నాను, రెండో తిన్నాను. మీరు విన్ అయితే నేను విన్ అని చెప్పినట్టున్నా. అది ఫిషేనా? ఫిష్ అనుకుంటా. చిన్న ముళ్ళు గొంతులో ఇరికితే ఏం చేయాలో తెలుసా ఫ్రెండ్స్? మా వారు ఊకంటా ఉంటారు, అట్లా గొంతులో ఏమన్నా అడ్డుపడితే వేడి వేడి ఉత్త వైట్ రైస్ని వేడి వేడి రైస్ని నోట్లో పెట్టుకొని మింగేసేయాలంట నమలకుండా. ఆ రైస్తో పాటు ముళ్ళు కూడా దిగిపోద్ది. మా వారు ఎప్పుడు అట్లనే చేస్తారు. మాకు ఎప్పుడు ఆగలేదనుకోండి, అడ్డు పడలేదనుకోండి, మా వారికి పడుతుంది, అప్పుడు మింగేస్తారు. ట్రై చేయండి ఎప్పుడన్నా ఈ చిట్కా. ముళ్ళు కాబట్టి మనం ఎంత స్పీడ్గా తిన్నామన్నా అవ్వదు. ఫ్రై పీస్ తినేసారా? మీది ఇంకుంది కదా, నేను మెల్లగా తింటున్నా.
5 పీస్ బిర్యానీ ఇంకా సూపర్ ఫాస్ట్. అంత పెద్ద ముళ్ళ. అవును, చాలా ఉన్నాయి ముళ్ళు. బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ముళ్ళు అయితే. ఫ్రైలో కూడా ఉన్నాం. ఈ ఛాలెంజ్లో నేను ఓడిపోయాను, మా వారు గెలిచారు. దీని వెంటనే మళ్ళీ పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను కొంచెం అసలు నేనేం ఆలోచిస్తున్నా అంటే, నేను ఫస్ట్ స్పీడ్గా తిన్నా, నేను అసలు ఎక్కడ తప్పు చేసినాడు ఈయన విన్ అయితే అసలు ఎక్కడ స్లో అయినా. ఇక్కడ స్లో అయినా కాదు, ఇంతకు ముందుకే నువ్వు అసలు నీ దాంట్లో కొన్ని దోశ దగ్గర పీస్ ఉంది కదా, ఆడ మెల్లగా తిన్నావు అంటే ముళ్ళు ఎక్కువ ఉన్నాయి. నేను మాట్లాడుకుంటే తిన్నా, మీరు తినేసిండ్రు. నా మాటలే నాకు ఎప్పుడు నేను అవ్వటానికి కారణం అవుతాయి అన్నట్టు. అంతే కదా ఫ్రెండ్స్, అంతే. నేను పనిష్మెంట్ తీసుకోవాలి, మా వారు మంచిగా గెలిచిండ్రు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాము. పనిష్మెంట్ ఇంకా కామెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. వాళ్ళ ఛాలెంజ్లో మా వారు గెలిచిండ్రు, నేను ఓడిపోయినా. పనిష్మెంట్ నేనే తీసుకోవాలి. దానికంటే ముందు కామెంట్ చదువుదాం. లాస్ట్ వీడియోకి కామెంట్ 10 to 11 లోపు ఎవరు చేశారు వాళ్ళ కామెంట్ చదువుదాం. ఫస్ట్ కామెంట్ పడిగని కిల్రాజ్ గారు, గుడ్ మార్నింగ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే అని పెట్టారు. గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా హ్యావ్ ఏ నైస్ డే.
అలాగే ఉషా కిచెన్ బ్లాగ్స్ అంట, కంగ్రాచులేషన్స్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఉషా గారు కంగ్రాచులేషన్స్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. చిట్టితల్లి క్రియేషన్స్ వాళ్ళు కంగ్రాచులేషన్స్ ఆంటీ అని పెట్టారు. థ్యాంక్ యూ రా. బోయిని శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్ ఆంటీ అండ్ అన్నయ్య అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఇంకా ఉన్నారు. అపూర్వ రెంశెట్టి గారు అయ్యో అంత కష్టం అవ్విందా, ఎనీహ్యావ్ మీ కష్టం ఫలించింది, హ్యాపీస్ట్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. నిజంగా మా కష్టం అయితే ఫలించింది. రంగరాజు మీనా గారు కంగ్రాట్స్ సిస్టర్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. అలాగే అపూర్వ రెంశెట్టి సో హ్యాపీ ఫర్ యూ ఆంటీ అండ్ నిధు అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. అరుణ శంకరమండి గారు కంగ్రాట్స్ అమ్మ సూపర్, మీరు పడ్డ కష్టం ఫలించింది నాన్న సూపర్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఇంకా సంధ్య గారు పెట్టారు సూపర్ అండి కంగ్రాచులేషన్స్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఇంకా ప్రసన్న లక్ష్మి గారు హాయ్ అని పెట్టారు. హాయ్ అండి. జెసికా జెల్లి గారు కంగ్రాచులేషన్స్ ఆంటీ గారు, ఇంకా గ్రోత్ కావాలి, ఆల్ ది బెస్ట్ అండి అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. మీ అందరు సపోర్ట్ ఉంటే అలాగే ఇంకా మంచిగా మన ఛానల్ని తీసుకెళ్దాం. ఆగమ్మా, నా ఫోన్ తొందర అదైతా ఉంటుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చినా జెసికా జెల్లి గారు స్వీట్ కార్న్ పులావ్ ఛాలెంజ్ చేయండి అని పెట్టారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. అలాగే శ్రీ చైతన్య గారు కంగ్రాచులేషన్స్ సోనాసిస్ అండ్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ ఓకే చేత ఫ్రమ్ కొత్తగూడెం అని పెట్టారు. ఓకే చేత కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. థ్యాంక్ యూ రా. అయిపోయినాయి కదా. ఓకే ఫ్రెండ్స్ అయిపోయినాయి. బాయ్. ఇప్పుడు పనిష్మెంట్. అలాగే ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వీడియో చూసుంటారు. మీ అందరి సపోర్ట్ లేకపోతే అసలు ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. మీ అందరి సపోర్ట్ వల్ల ఇంత దూరం వచ్చినా మనం ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకున్నాము. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి, మేము మిమ్మల్ని ఇట్లానే ఎంటర్టైన్మెంట్ చేస్తాము. చాలా 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 థ్యాంక్స్ అందరికీ. ఇప్పుడు పనిష్మెంట్ తీసుకోవాల్సింది నేను. పనిష్మెంట్ టైం వచ్చేసింది. అయితే లాస్ట్ మనకి పనిష్మెంట్ లైవ్లో చెప్పారు కదా, గులాబ్ జామున్ ఏంటిది టమాటా సాస్. అయితే ఇప్పుడు సమయానికి అయితే గులాబ్ జామున్ చేయలేము, ఇంట్లో కూడా లేదు కాబట్టి లడ్డు ఉంది. లడ్డుతో సాస్. అసలు ఏంటంటే ఇదివల్ల డాడీ ఓడిపోతారేమో ఆయనకి ఇద్దామని మొత్తం ప్రిపేర్ చేసి పెడితే ఇప్పుడు ఇది లేని నాస్ వస్తుంది. అయ్యయ్యో. ఇది ఇప్పుడు దీన్ని డిప్ చేసుకొని ఈ సాస్లో లడ్డు తినాలన్నమాట. స్వీట్ లడ్డు సాస్. అది ఏంటో బాగుంటుంది. తిన్నారా? అయితే మీరు సగం తినండి, నేను సగం తింటా. బాగుంటుంది కదా. పనిష్మెంట్ నాకే, మీరు బాగుంటుంది అన్నారు కదా. బాగుంటుంది. మరి తిని కొంచెం అబ్బో కొంచెం తినండి, బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఉంచుకుంటున్నాము. చూడండి పెట్టాను మొత్తం. పాని వాటర్ తాగు. ఏమైంది? అయిపోయింది. ఆపే తిన్నానుగా. అబ్బో మా ఆయన ఏంటో చాలా అంటున్నారు. నాకే మంచిది కదా, కానీ బాలేదు ఫ్రెండ్స్. అంటే స్వీట్ అది పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది, అదేమో సాసు
అయిపోయింది ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.